హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఎగ్జిబిషన్లో ఉన్నాను. అది విధానసౌధకి ఆపోజిట్లో కబాన్ పార్క్లోని ఉంది. పదండి వెళ్ళి చూద్దాం. ఇది చాలా వింతగా బాగుంటది. చాలా అందరూ కూడా ఎక్కువగా విచ్చేస్తూ ఉంటారు. తర్వాత దీంట్లో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే పుటాని ఎక్స్ప్రెస్ అనేది ఉంటుంది. ఇది చాలా ఎంతో ఆకర్షణగా ఉంటుంది. అది చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు. ఈ ఎగ్జిబిషన్ లోకి ఎంట్రీ. ఇలా ఎంట్రీలో లోపలికి వెళ్ళిన తర్వాత బ్రిడ్జ్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ ఎక్కుతూ లోపలికి వెళ్ళాలి. ఈ బ్రిడ్జి మీద చూడండి, చిన్నపిల్లలకి ఎంతో ఆకర్షణగా ఉండడానికి కాటన్స్ బొమ్మని ఎంత నీట్ గా డిజైన్ చేశారు. ఇలా ముందుకు వెళ్తుండగా పక్కనే రైల్వే ట్రాక్ కనిపించింది. జనాలందరూ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలా అటువైపు చూస్తే ఎగ్జిబిషన్ లో ఉన్నవన్నీ కనిపిస్తాయి. పిల్లలు ఆ పక్కన బ్రేక్ డాన్స్ కూడా ఉంది, నీట్ గా కనిపిస్తుంది. ఇటువైపు ట్రైన్ వెళ్ళడానికి మార్గం. ఆడుకోవడానికి ఇటువంటి ప్రదేశం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. తల్లిదండ్రుల తర్వాత సంతోషాన్ని ఇచ్చేది పిల్లలకి ఈ యొక్క పార్క్ లాంటివే, ఎగ్జిబిషన్స్ లాంటివే. వచ్చేసాం మన పుట్టాన పార్క్ కి ఎంట్రన్స్ లో. ఇక్కడ చూసాను చాలా జనం, ఫుల్ క్లౌడ్ గా ఉన్నది. ఎటు చూసినా జనాలే ఎగబడుతూ ఉన్నారు ట్రైన్ కోసమే. ట్రైన్ లో ఎక్కాలంటే ముందు స్టార్టింగ్ 30 మందికి, 30 మంది తర్వాత మళ్ళీ 30 మందికి. ఎలాగోకలాగా ముందు గాబరా పడుతూ ముందుకెళ్తూ ఎలాగోకలాగా టికెట్ సంపాదించాను. ఆ ముందునే లైన్ కాస్తూ కాసేపటికి ట్రైన్ కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ ట్రైన్ వచ్చేంత వరకు వెయిట్ చేయడమే. చూస్తూ ఉండండి. వెయిట్ చేసే టైంకి అలసట వచ్చింది. అప్పుడు ఆ ట్రైన్, ఇదే ట్రైన్ చూడండి ఎంత హెవీ స్పీడ్తో వచ్చేస్తుందో. దూసుకొని వచ్చి రాగానే ప్లాట్ఫామ్లో ఆగగానే అందరూ డోర్స్ ఓపెన్ చేసుకొని ఎంత తొందరగా దిగుతున్నారో అంతే, ఎంత స్పీడ్గా వచ్చి ఉంటుందో. ఏంట్రా ఎంత జనం ఉన్నారా? అక్కడికి వెళ్ళి చూస్తే బ్రేక్ డాన్స్ చాలా మంది క్యూలో ఉన్నారు. నాకు అర్థం కాలేదు ఇందులో టికెట్ దొరుకుతుందా లేదా అని. నేను కూడా ఎక్కుదారని ఇంత ఆకర్షణగా కనిపిస్తే నేను వెళ్ళి చూసా. బ్రేక్ డాన్స్ చూస్తుంటే నిజంగా బ్రేక్ డాన్స్ చేసినట్టే ఉంది. అందుకే వెళ్తున్నాను నేను కూడా.